ఎపిసోడ్ చూసారు కదండి. నేను ఎపిసోడ్లో హైలైట్స్ అండి, ఏమి పెద్ద ఏమీ లేవు. అంటే నేను హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు. కెప్టెన్సీ టాస్క్ అయితే పెట్టారండి. దానికైతే 6గురిని కంటెస్టెంట్గా చేశారు. ఎవరంటే ఆయుష్ అండి, మాధురి, ప్రియ, వైల్డ్ కార్డ్స్ అందరినండి. తర్వాత సుమన్ శెట్టి గారిని అయితే ఎక్స్ట్రా తీసుకున్నారు. 6గురు అయ్యారు. పేరు చేయమన్నారు. పేరింగ్ ఎవరెవరు అయ్యారంటే సాయి, రమ్య అయ్యారండి. గౌరవ్ అండ్ సుమన్ అయ్యారండి. మాధురి అండ్ ఆయుష్ అయిందండి. కెపెన్ అంటే బాక్స్ టైప్ ఇచ్చారండి. అదే సమాధి బాక్స్ ఉంటుంది కదా, ఆ టైప్ ఇచ్చారు. అందులో ఒకరు ఉంటారు కంటెస్టెంట్, వాళ్ళకైతే వాకీ టాక్ ఇచ్చారు. వాళ్ళకు వాకీ టాక్ ఇచ్చారు. గార్డెన్లో ఒక వాకీ టాక్ పెట్టారు. ఫస్ట్ లాక్ తీసి వాకీ టాక్ తీసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇంటిస్తారు అనమాట. లోన కోడ్ ఉంటుంది, ఆ కోడ్ చెప్తారు. ఆ కోడ్ ప్రకారం వెళ్ళి లాక్ తీసుకొచ్చి అదైతే బాక్స్ ఉంది కదా, బాక్స్ ఓపెన్ చేయాలి. ఎవరైతే ముందర ఓపెన్ చేస్తారో వాళ్ళు వచ్చి బెల్ కొట్టితే వాళ్ళు కెప్టెన్ అయినట్టుమండి. ఇందులో ఫస్ట్ అయితే పాపం ఆయుష్ అయితే వాకీ టాకీ తీసిందండి. లాక్ కూడా కీ కూడా తీసింది, కానీ ఆవిడ తొందరపడిపోయి వెళ్ళి ఓపెన్ చేసింది, కానీ ఆవిడకి దొరకలే, ఓపెన్ అవ్వలేదు. ఏంటంటే పాస్వర్డ్ కరెక్ట్ కొట్టలేదు. మళ్ళీ వచ్చింది, రెండోసారి వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళింది, అయినా కూడా ఓపెన్ చేయలేదు. సెకండ్ అయితే సాయి వెళ్ళారండి. సాయి కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేశారు, కానీ అతను ఏ బాక్స్ తెలియలేదు, హింట్ కరెక్ట్గా దొరకలేదు. మాధురికి ఆయుష్ అయితే కరెక్ట్గా ఇచ్చింది, ఎన్నిసార్లు లాక్ చేసింది, దాని ప్రకారం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అయితే లాస్ట్ వెళ్ళింది గౌరవ్ అండి. సుమన్ శెట్టి గారు అక్కడి నుంచి మనోడికి కమ్యూనికేషన్ చేస్తున్నారు వాకీ టాకీలోని. ఇతను వెళ్ళడం, వాళ్ళిద్దరు ఆల్రెడీ బాక్సులు తీస్తున్నారు. ఇతనికి ఆల్రెడీ ఇంకో బాక్స్ ఎంటీ ఉన్న బాక్స్ వెళ్ళి తీసాడండి. ఓపెన్ అయిపోయింది. సుమన్ శెట్టి గారు వచ్చి అయితే బెల్ కొట్టేశారు. వాళ్ళిద్దరు కెప్టెన్స్ అయిపోయారు. ఇక్కడి నుంచి అయితే ఆయుష్ గారు అయితే తను రావడం, ఏడడం, ఇలా కొట్టేసుకోవడం, హైపర్ అయిపోవడం, ఏడ్చేయడం. మరి మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదండి, హౌస్లో ఉన్న వాళ్ళు. వాళ్ళేమో బంధువులు, బంధుత్వాలు, మీరు గేమ్ ఆడట్లేదు, ప్రతిదీ గేమ్ అని నువ్వు అన్నప్పుడు మరి ఇది కూడా ప్రతిదీ గేమే కదా. ఆ ఎమ్మెల్యేలని, పావుని, వీళ్ళందరినీ అన్నా కదా, ప్రతిదీ గేమే కదా, టాస్క్ ఒకటే కాదు. కళ్యాణ్ కూడా ఉంది కదా, ఇక టాస్క్ ఒకటే కాదు, ప్రతిదీ గేమే. బిగ్ బాస్ హౌస్లో ప్రతిదీ నువ్వు నడిచిన గేమే, కూర్చున్న గేమే అన్నప్పుడు మరి అది కూడా గేమే కదా, నువ్వెందుకు మర్చిపోయావు? అలాగే ఉంటుందండి, ఎవరి దాకా వస్తే వాళ్ళకి తెలుస్తుంది. హైపర్ అయిపోయింది, ఏడ్చేస్తుంది, కొట్టేసుకుంటుంది. నువ్వు బిగ్ బాస్ హౌస్లో ముందు వచ్చావు కదా, వేరే స్టేట్లోని, నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు పాపం, మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, అందుకే పాపం అలా చేస్తున్నారు. అవునా, మీరు వచ్చి ఇంటి ఇమ్మన్నారు, కానీ పోకింగ్ నేచరు, ఆ రీతు గారు నువ్వు అంటే గొడవ దూకున్నట్టు దూకుతుంది, ప్రతి దానికి రెచ్చగొడుతుంది. వాళ్ళకి చిరాకు వచ్చాయి, బాబు వీళ్ళతో ఎటరా బాబు అని బాత్రూమ్కి వెళ్ళిపో కూర్చుంటున్నారు. తెలిసిందా మీకు ఆ నొప్పి ఎలా ఉంటుందో? ఓడిపోతే తీసుకోలేరా? మిగతా వాళ్ళు ఓడిపోతే తీసుకోలేదా? సాయి, రమ్య ఓడిపోయారు. లాస్ట్లో వచ్చారు, వాళ్ళకి ఇంకా తెలియలేదు, ఇంకా గేమ్లో ఉన్నారు అనుకున్నారు. వీళ్ళు ఓపెన్ చేసి గంట కూడా 10 అయిపోయినా వచ్చామా, మనం ఇప్పుడు వచ్చామంటున్నారు వాళ్ళు, కామెడీ. కానీ అలా ఉంటుందండి, గేమ్స్ అంటే అలా ఉంటాయి. మరి అన్నీ ఆచి చూసి వెళ్ళాలి, మన దాకా వస్తే కానీ తెలియదు. తర్వాత ఈవిడ ఏంటంటే సింపతి కోసం ఐసైట్ ఉంది, ఓకే, తనకు ఐసైట్ ఉంది ఒప్పుకుంటా, అది గేమ్లో తీసుకురాకూడదా? ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటాయి, కొందరికి ఇంజరీస్ ఉంటాయి, అలాగని చెప్పకూడదు కదా, కాజ్ చెప్పకూడదు కదా. ఐసైట్ ఉంది అందుకే పోయింది, అదేంటి కవర్ డ్రైవ్ అంది. ఈవిడ అన్నీ చూసి వచ్చి టార్గెటింగ్ చేసి ఇది ఇది ఈ ఈ విధంగా హైపర్తో నువ్వు కప్పు కొట్టేద్దాం అనుకున్నావా? ఆడియన్స్ పిచ్చోళ్ళు అనుకున్నారటి. అన్నీ చూస్తారమ్మా, కంగారు పడకు, ఇంకా ఉంది కదా, ఇది ఫస్ట్ వీక్. నెక్స్ట్ నుంచి నీ నీ ఏంటన్నది, నీ ఒరిజినాలిటీ ఏంటి, నీ మాస్క్ ఏంటి, అన్నీ బయటకు వచ్చేస్తాయి. మరి అందరిని అన్నారు కదా బాగుండే ఏంటి, వాళ్ళని అలా చేస్తాను ఇలా చేస్తాను అన్నవారు, మూడు వేసుకున్నట్టు మరి మీరు ఎందుకు ఏర్కూడదు కదా, మీరు అంత స్ట్రాంగ్గా ఉండాలి. మీరు అన్నీ చూసి వచ్చారు, మేము గేమ్ కోసం వచ్చాం, మాకు గేమ్ అన్నారు కదా. అందరికీ గేమే, అందరూ నగ్గాలని వస్తారండి. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని తప్పులు చేసి వాళ్ళు గేమ్లో వాళ్ళు పాటు చేసుకుంటారు. ఈ టాస్క్లో అయితే సుమన్ శెట్టి గారండి, గౌరవ్ అయితే కెప్టెన్ అయిపోయారండి. తర్వాత అండి లాస్ట్ సుమన్ శెట్టి గారు అయితే కెప్టెన్ అయిపోయారండి. మనోడు కెప్టెన్ అయిపోవడం ఇంట్లో అందరికీ హ్యాపీనండి, మనోడు కూడా హ్యాపీ. సుమన్ శెట్టి గారు ఇది ఒక మంచిది ఉందండి. తర్వాత అండి
మరి ఇటు ఇద్దరు కెప్టెన్స్ అన్నారు కదా, గౌరవ్ కూడా అయ్యాడు కదా. అయితే బిగ్ బాస్ ఇక్కడ ట్విస్ట్ ఇచ్చాడండి, ఏమీ లేదు. మరి నిఖిల్ ఉంది కదా, నిఖిల్కి కంటెస్టెంట్ పవర్ ఇచ్చారు కదా. ఆ పవర్ ప్రకారం నువ్వు డైరెక్ట్గా కంటెండర్ అయ్యావు కదా, నువ్వు పాల్గొనలేదు కదా గేమ్లోని. నువ్వు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరితో ఛాలెంజ్ చేసి కెప్టెన్ అవుతావు అని అంటే, మనోడైతే ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాడు. అది అలాగ ఉండాలి, టగ్అప్ తీసుకోవాలి. మనోడు తెలివిగా నేను గౌరవ్తోనే ఛాలెంజ్ చేస్తాను అతను, ఓకే అది మంచిది. చూసారా, అలాగ ఉండాలి. తర్వాత మన వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ ఏమి ఇచ్చారంటే, లాడిల్ టైప్ ఇచ్చారండి. దానికి శాండ్ బ్యాగ్స్ ఇచ్చారు, 2 హ్యాండ్స్తోని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఒక్కొక్కరు వచ్చి శాండ్స్ బ్యాలెన్స్ వేస్తారన్నమాట. ఎవరు వద్దనుకున్నారో వాళ్ళకి వేసి ఆ బ్యాలెన్సింగ్ చేస్తారండి. ఇక్కడైతే నిఖిల్కి అయితే 3 వేసారండి. ఎవరంటే కళ్యాణ్ ఒకడండి, తర్వాత దివ్య అండి, తర్వాత ఆయుష్ గారు అండి. వీళ్ళు 3 అయితే నిఖిల్కి బ్యాగ్స్ వేసారండి. దివ్య గారు ఏం చేశారంటే 2 బ్యాగ్స్ ఒక సైడ్ వేసారు. దానివల్ల కొంచెం మనోడికి బ్యాలెన్స్ హెవీ అయిపోయింది, వన్ సైడ్ కొంచెం మనోడికి వన్ సైడ్ హెవీ అయిపోయింది. తర్వాత ఆయుష్ గారు వచ్చండి, ఆవిడ బ్యాలెన్స్ చేస్తారని చెప్పి మళ్ళీ ఇంకో 2 ఆవిడ అతనికి వేసిందండి. అలాగే ఇతనికి వేస్తే కొంచెం ఇతనికి వెయిట్ పెరుగుతుంది కదా. వెయిట్ పెరిగితే అతను కొంచెం బ్యాలెన్స్ ఆగుతుంది, అతనికి వెయిట్ కొంచెం బరువు తగ్గిన అతను కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలడు. అప్పుడు మన నిఖిల్ కూడా అన్నాడు, ఆయుష్ నాకు ఫేవర్ చేసిందా, నాకు అగెనెస్ట్ చేసిందా, మళ్ళీ నాకు వచ్చి బ్యాలెన్స్ అంటుంది ఏంటి. అప్పుడు సాయి కూడా అన్నాడు, బాబు నువ్వు ఎవరు నమ్మొద్దు ఈ హౌస్లోని, నన్ను గౌరవ్ని నిన్నే నమ్ముతానంతే, మీ 3 నమ్ముతాను మనోడు కూడా అన్నాడు. ఆయుష్ అయితే తను పక్క ప్లాన్తో ఆడుతుందండి. అవతలని చిన్న చూపుతూ చూసా ఈరోజు ఏమైందో మన దాకా